చాక్లెట్ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేశారు. ఇది బెల్లం పాకం. పప్పు చెక్క కోసం నేనే తయారు చేశాను. నేను చూపించినట్లుగా పప్పు చెక్క చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చేసుకున్నా ఎంత రుచిగా ఉంటుందో. పిల్లలు జంక్ ఫుడ్ మానేసి పప్పు చెక్కే అడుగుతారు. పిల్లల ఎముకలు ఉక్కులాగా దృఢంగా మారాలంటే పప్పు చెక్క చేసి పెట్టాల్సిందే. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకటే పాకం, చెక్కలు ఎన్నో. అవునండి, పాకం ఒకేలాగా పట్టుకొని ఎన్నో రకాల చిక్కీలు వండుకోవచ్చు. ఇది కాజు చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ, పీనట్ చిక్కీ, నువ్వుపప్పు లడ్డు, నువ్వుపప్పు చిక్కీ, ఎన్నో రకాలు వండుకోవచ్చు. ఫస్ట్ పిల్లలకి పెద్దలకి ఇష్టమైన కాజు చిక్కీ చేసుకుందాం. దీనికోసం నేను కప్పు కాజు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని, అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకొని ఒక కడాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని బాగా కరగనిచ్చాను. అందులో 1 స్పూన్ పంచదార వేసుకున్నాను. పంచదారను మాత్రం స్కిప్ చేయకండి. మరో పక్కన ఫ్లాట్గా ఉన్న బండ మీద నెయ్యి అప్లై చేశాను. బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకున్నాను. బెల్లంలో రాళ్ళు ఉంటాయి అందుకని. దీన్ని మళ్ళీ కడాయిలో పోసుకొని పాకానికి రెడీ చేసుకోవాలి. మరోవైపున యాలకులను ఇలా ఒలుచుకోవాలి. ఇలా యాలకులు వేసుకోవటం వల్ల పంటి కింద పడి కరకరలాడుతూ క్రిస్పీగా ఆ ఫ్లేవర్ మన పంటికి నోటికి బాగా తెలుస్తుంది. పాకం రెడీ అయింది. ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఇలా వాటర్లో వేసుకొని నోట్లో పెట్టుకొని నగలండి. పళ్ళకు అతుక్కోకుండా ఉంటే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు పాకంలో జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోండి. తొందర ఏమీ లేదు, హడావిడి పడకండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. బెల్లం పాకం మొత్తం జీడిపప్పుకి ఈవెన్గా అవ్వాలి. కడాయిలో పాకం ఏమీ ఉండదు, మొత్తం జీడిపప్పుకే అవుతుంది. కడాయి మొత్తం స్మూత్గా అయిపోతుంది. తర్వాత దీనిని మనం నెయ్యి అప్లై చేసామే ఆ బండ మీద వేసుకోండి. ఇప్పుడు పూరీల కర్ర సాయంతో ఒకే పప్పు వరుసలో ఫ్లాట్గా ఒత్తుకోండి. పూరీ కర్రకు కూడా నెయ్యి అప్లై చేసుకోండి, లేకపోతే పూరీ కర్రకి పప్పు చెక్క అతుక్కుపోతుంది. చూసారా తీగలు తీగలుగా ఎలా వస్తుందో? ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్లు. తొందరగా ఆరిపోతుంది, 1 నిమిషంలో ఆరిపోతుంది. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మన జీడిపప్పు చిక్కీ రెడీ. ఒకే దెబ్బకి 2 పిట్టలని చెప్పాను కదా, సేమ్ అదే విధంగా పాకం రెడీ చేసుకొని అందులో వేయించిన వేరుశనగ పప్పు పోసుకోండి. ఇప్పుడు వేరుశనగ చిక్కీ రెడీ. అదేనండి మన పల్లీ పట్టి గ్రౌండ్నట్ చిక్కీ. మన జగన్ అన్న గోరుముద్ద పథకంలో పెడతాడే. ఎందుకు పెడతాడు? పిల్లల ఎముకలు ఉక్కులాగా దృఢంగా మారాలని, పిల్లల ఆరోగ్యంగా ఉండాలని, పిల్లల్లో రక్తహీనత ఉండకూడదని ఇది గోరుముద్ద పథకంలో జగనన్న పిల్లలకి పెడుతున్నాడు. అంటే ఇది ఎంత బలమైంది చెప్పండి. మనం కూడా మన పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ అయినా స్నాక్స్ కింద ఇలా చిక్కీని పెట్టాలి. రోజు ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక చిన్న చిక్కీ అయినా అలవాటు చేయాలి. మనం ఫస్ట్ చిన్న పీస్ అలవాటు చేస్తే 4-5 ఇచ్చినా ఏడుస్తారు. ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఏడుస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. బలానికి బలం, టేస్ట్కి టేస్ట్, ఎవ్వరూ వదలరు. చూడండి కడాయికి అంటుకోకుండా మంచిగా ఎలా అవుతుందో చూడండి. పప్పులన్నింటికి ఈవెన్గా బెల్లం పాకం బాగా పట్టిద్ది. పంచదారని మాత్రం స్కిప్ చేయకండి. 1 స్పూను పంచదార వేసుకోండి. ఎంత క్రిస్పీగా వస్తాయో పప్పు చెక్కలు. మీకు ఎవ్వరూ చెప్పుండరు ఇంత మట్టికి ఇలాంటి టిప్. చూసారా పాకం ఎలా వస్తుందో? తీగలు తీగలుగా ఇలా రావాలి పాకం. ఇలా వస్తే మన పాకం కరెక్ట్. ఇప్పుడు దీన్ని కూడా నెయ్యి అప్లై చేసిన బండ మీద వేసుకొని పూరీల కర్ర సాయంతో మంచిగా ఫ్లాట్గా ఒకే పప్పు వరుసలో ఒత్తుకోండి. తర్వాత చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మేము కట్ చేసే తలికే ఆరిపోయింది పప్పు చెక్క అంటారా? అస్సలు హడావిడి పడద్దు. వరల్డ్ మ్యాప్లో ఉన్న కంట్రీస్ అన్నీ వస్తాయి. పిల్లలు ఇంకా హ్యాపీగా తింటారు. అస్సలు భయపడద్దు. నేను చూపించినట్లుగా పాకం పట్టుకొని పప్పు చెక్క పోసుకున్నారంటే ఎన్నిసార్లు చేసినా షాప్లో కొన్నదానికంటే ఇంకా టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా, సూపర్గా వస్తుంది.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.